శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతే నమ. శ్రీ మహాసరస్వత్యై నమ. ఓం శ్రీమాత్రే నమ. ప్రేక్షకులందరికీ నమస్కారము. మనకు మే నెల మాస ఫలితాల్లో వైశాఖ మాసము. ఈ యొక్క వైశాఖ మాసంలో చాలా అద్భుతమైనటువంటి జయంతోత్సవాలు, అనేక పుణ్యమైనటువంటి కార్యక్రమాలు, దాన ధర్మాలు, అనేకం కూడా స్నానాలు లాంటివి అనేకం కూడా ఉన్నాయి. ముఖ్యంగా వైశాఖ మాసంలో సరస్వతి పుష్కరాలు, అందరూ కూడా ఆ పుష్కర స్నానం చేసి ఆ యొక్క దేవతానుగ్రహం పొంది అందరూ కూడా పితృలోక అనుగ్రహం, పితృదేవతలకు కూడా అనుగ్రహించేటువంటి సరస్వతి పుష్కరాలు. అలానే అక్షయ తృతీయ, పరశురామ జయంతి, గంగోతరుణము, అలానే మనకు వైశాఖ పౌర్ణిమ, అలానే ఏకాదశి, చాలా విశేషమైనటువంటి మోహిని ఏకాదశి, ఇలాంటి పర్వదినాలు అనేకం కూడా మనకు గోచరిస్తున్నాయి. అందులో నదీ స్నానం చాలా ఉత్తమమైనది, పద్మపురాణం తెలుపబడింది. కాబట్టి అందరూ కూడా వైశాఖ మాసంలో క్షేత్ర యాత్ర స్నానాధికాలు చేసుకొని వాళ్ళ యొక్క గ్రహస్థితి ఏదైనా బాగోలేకపోతే కూడా ఇటువంటి హోమ వ్రత నియమాలు పాటించి, ఉపాసన పాటించి ఆ యొక్క పరిపూర్ణమైన దేవతానుగ్రహాన్ని పొందడానికి ఈ వైశాఖ మాసం కూడా చాలా మంచిదైనటువంటిది. ముఖ్యంగా విష్ణుప్రీతి అయినటువంటి మాసము వైశాఖ మాసం. కాబట్టి వైశాఖ పురాణం కూడా ఉంటుంది మనకి. ఇటువంటి మహత్తరమైనటువంటి మాసంగా మనం పిలువబడుతుంది. ఇక మనకు రాశి సంచారం చూసుకున్నట్లయితే ముఖ్యంగా ప్రత్యేకంగా ఈ యొక్క మాసంలో మేష సంక్రమణ అయిన తర్వాత రవి వృషభ రాశిలో సంక్రమణం చేస్తూ, అట్లానే రాహు కేతువులు కూడా మే నెల నుంచి 18వ తారీఖు నుంచి కుంభ సింహాదుల్లో సంక్రమణం జరుగుతూ సంచరిస్తున్నారు మార్పుతో. అలాగే గురువు కూడా మిథునంలో మార్పుతో ఉన్నారు. ఈ యొక్క మాసం ఉగాది తర్వాత చాలా ప్రత్యేకంగా మే మాసంలో కలుగుతుంది. అలానే బుధుడు కూడా అతిచారంతో 2వ రాశిలో మారుతున్నాడు. మేషంలోకి 6వ తారీఖు వచ్చి, అట్లానే మళ్ళీ మే 6 నుంచి మేష సంక్రమణం మేషంలో సంచరిస్తూ బుధుడు మే 23 నుంచి వృషభ రాశిలో సంచరిస్తున్నారు బుధుడు కూడా. ఇలా అతిచారంగా బుధుడు రాబోయేటువంటి మాసాల్లో గురువు కూడా అతిచారంతో ఉన్నాడు. ఇదంతా గమనిస్తూ ద్వాదశ రాశి ఫలితాల్లో మాస ఫలితాలు చాలా ప్రాముఖ్యంగా చెందినటువంటిగా చెప్పబడుతుంది. ఎందుకంటే ఇట్లా అతిచారం వల్ల మాస ఫలితాలు తప్పక అందరూ కూడా విని తదనుగుణంగా కార్యక్రమాలు, శాంత్యాది కార్యక్రమాలు చేసుకోవటం వల్ల మంచి చేకూరే అవకాశం ఉంటుంది. మంగళం మహత్తు. శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతే నమ. సరస్వత్యై నమ. ఓం శ్రీమాత్రే నమ. వైశాఖ మాసం మే మాసంలో రాహుకేతుల యొక్క ఈ యొక్క మే మాసంలో ఫలితాలు చూస్తే మీనమాసము, ఈ యొక్క మీన రాశి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే ముఖ్యంగా జన్మంలో శని శుక్రులు, 12లో రాహు మే 18 నుంచి, అలానే ద్వితీయంలో బుధుడు, తదుపరి తృతీయ స్థాన సంచారము, తృతీయం నుంచి తృతీయంలో రవి సంచారము, చతుర్థమందు గురువు, పంచమందు కుజుడు నీచస్థితి, షష్టమందు కుజుడు కేతువు. ఈ యొక్క గ్రహస్థితి చూసినట్టయితే మీనరాశి వారికి ఏళ్ళనాటి శని ప్రభావంతో జన్మస్థ శని వల్ల పాదాల నుంచి మోకాళ్ళ వరకు నొప్పులుగా ఉండడము, దేహదారుఢ్యం కొద్దిగా ఇబ్బంది కలగజేయటము, ఎవరు నడిచినా ఏమంటే ఆయాసం రావటము, శుక్రుడు జన్మంలో వల్ల ఎంత విలాసవంత జీవితాన్ని గడుపుతారంటే అంత విలాసవంత జీవితము, నూతనమైన స్త్రీలు పురుషులు పరిచయం కావటం, తద్వారా నూతనమైనటువంటి ఉత్తేజాన్ని పొందడము, తద్వారా ఇంకా ఏవైనా నూతన కార్యక్రమాలు చేపట్టడం. తదిగా బుధుడు కూడా మీకు ద్వితీయ స్థానం నుంచి తృతీయంలో సంచారం చేస్తున్నాడు. ఈ విధంగా ద్వితీయంలో ఉన్నప్పుడు కుటుంబంలో కొంతవరకు మిమ్మల్ని వ్యతిరేకించేవారు మిమ్మల్ని స్వాగతించడం, మీ యొక్క ఆలోచనలు స్వీకరించడము ఇలాంటి జరిగే అవకాశం ఉంటుంది. రవి తృతీయంలో ఉండడం వల్ల ఆరోగ్యం బాగుంటుంది. ఇప్పటివరకు కూడా అనారోగ్యం ఉన్నా కూడా ఆరోగ్యం అంతా కూడా ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉంటుంది. మీ సోదరవర్గం కానీ మిమ్మల్ని పొగిడే అవకాశం ఉంటుంది. మిమ్మల్ని సహకరించే వాళ్ళు, మిమ్మల్ని ఏకాభిప్రాయించే వాళ్ళు ఎక్కువగా మంది ఉంటారు.
కాబట్టి మీ యొక్క ఇండివిజువాలిటీని కోల్పోవడం అనేది ఏదైతే ఉండదో జరగకుండా రవి యొక్క అనుగ్రహం వల్ల మళ్ళీ మిమ్మల్ని సహకరించే వారు ఎక్కువగా ఉండడము. చతుర్థంలో అర్ధాష్టమ గురువు కాబట్టి కొంత విద్యార్థులకు కానీ పెట్టుబడులు కానీ సుఖమైన జీవితాన్ని గడిపేటువంటి వారికి కొంత అసౌకర్యం ఏర్పడే అవకాశం ఉంటుంది. అలానే పంచమంలో కుజుడు ఉండడం వల్ల తేజోహీనత, అనారోగ్యము, ఉన్నటువంటి ఇల్లు కూడా తాకట్టు పెట్టే పరిస్థితి కానీ, జ్ఞాతులతో వైరం కానీ, సంతానం వల్ల చికాకులు రాని, సంతానం మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం, ధన నష్టం జరిగే అవకాశం కానీ, అలానే పంచమంలో కుజుడు ఉండడం వల్ల కొంత స్థిరాస్తి కోల్పోవటం కానీ జరిగే అవకాశం ఉంటుంది. అలానే మీ యొక్క పేరు ప్రఖ్యాతులు కూడా కొంతవరకు కలకం వచ్చే అవకాశం ఉంటుంది. షష్టంలో కేతువు వల్ల కొంతవరకు భయాందోళనలు ఉన్నా కూడా పుణ్యక్షేత్ర దర్శనం చేసుకోవడం, దేవుడు ఉన్నాడు అనుగ్రహిస్తాడు అనే భావంతో ఉండడం, క్షేత్ర దర్శనాలు చేయటం, నదీ స్నానం చేయటం లాంటివి చేయడం జరుగుతుంది. సత్కర కాలక్షేపము, సజ్జన సాంగత్యము ఇలా అన్నీ కూడా కేతువు అనుగ్రహం ఉంది. 12లో రాహు ఉండడం నిరాశ నిస్పృహలతో వ్యాపారం చేస్తుంటారు. ప్రయాణంలో కూడా కొంత ఆటంకాలు ఉంటాయి. ఏదైనా కూడా వాహనాలు ప్రయాణించేటప్పుడు జాగ్రత్తగా ఉండడం మంచిది. ఏదో మనం అపశకునంగా ప్రయాణించేదానికన్నా ఇష్టదేవతారాధన కానీ ప్రయాణం చేసేటప్పుడు గౌతమ సాయ నమః అనే మంత్రాన్ని జపం చేసుకోవడం వల్ల ప్రయాణం అనుకూలమయ్యే అవకాశం ఉంటుంది. అట్లానే రాహు 12లో ఉండడం వల్ల మీరు ఒక్కడికి వేస్తే కార్యం మళ్ళీ వెనక్కు 2 అడుగులు వేసే అవకాశం ఉంటుంది. అలా జరుగుతున్నా కూడా ముందుకెళ్ళడం మంచిది. కొంత మంచికే జరిగిందనుకోండి, ఈ యొక్క ఆలస్యం కూడా అనుకొని ముందరకు వెళ్తూ ఉండండి. అప్పుడు కార్యక్రమాలు కూడా సఫలీకృతం అవుతాయి. మొత్తం మీద మీన రాశి వారికి అత్యధికంగా అవయోగాలు ఎక్కువగా కనబడుతున్నాయి. యోగప్రదంగా పెద్దగా ఏ గ్రహాలు లేవు. కాబట్టి వీళ్ళు నవగ్రహ స్తోత్ర పాఠం కానీ, నవగ్రహ ధ్యాన శ్లోకాలు కానీ, నవగ్రహ ప్రదక్షిణం కానీ, నవగ్రహ ధాన్యదానాలు కానీ, నవగ్రహ హోమం కానీ, ఎక్కడైనా వీలుంటే కనుక చండీ హోమాలు కానీ, ఈ యొక్క రుద్ర అభిషేకాలు చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి మీన రాశి వారికి. మంగళం మహత్. శ్రీభ్యో నమ. శ్రీ మహాగణాధిపతే నమ. శ్రీ మహాసరస్వత్యై నమ. హరి ఓం. శ్రీమాత్రే నమ. మే మాసం వైశాఖ మాసంలో ఈ యొక్క గ్రహస్థితి చూసినట్టయితే ముఖ్యంగా తులారాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది మాస ఫలితాల్లో. తులరాశికి ఈ యొక్క ఉగాది తర్వాత నుంచి రాహుకేతువులు కూడా 12 నుంచి ఏకాదశంలో కేతువు, అలానే పంచమంలో రాహువు, షష్టంలో శని శుక్రుడు, సప్తమంలో బుధుడు, తదుపరి సప్తమ స్థానం నుంచి రవి బుధులు ఇద్దరు కూడా ఈ యొక్క బుధుడు మాత్రము సప్తమ స్థాన సంచారము, తదుపరి అష్టమ స్థాన సంచారం మే 23 నుంచి, రవి మాత్రం అష్టమ స్థాన సంచారము మే 14వ తారీఖు నుంచి, అలానే గురువు కూడా భాగ్యస్థాన సంచారం చేస్తున్నారు. ఈ విధంగా కుజుడు వచ్చేసి దశనక్షత్ర సంచారము ఈ విధంగా ఉండేటప్పటికీ తులారాశి వారికి ముఖ్యంగా చిత్తాక్షత్రం 3-4 పాదాలు, అలానే విశాఖ నక్షత్రం 1-3 పాదాలు, స్వాతి నక్షత్రం 4 పాదాలు వాళ్ళు ఈ యొక్క తులారాశి వారికి గ్రహస్థితి చూసాము. వాడి యొక్క గ్రహస్థితి ఏ విధంగా ఉందంటే పంచమంలో రాహు ఉన్నాడు. రాజ్యపూజ్యత, రాజగౌరవము, సభా గౌరవాలు వచ్చే అవకాశం ఉంటుంది. మిమ్మల్ని కొంత విమర్శించే అవకాశం ఉన్నా కూడా మీరు పైకి వచ్చే అవకాశం ఉంటుంది. ఆ విమర్శలకే మీరు మంచి పేరు తెచ్చుకునే అవకాశం ఉంటుంది. పంచమంలో రాహు ఉన్నాడు. ధన నష్టం వచ్చే అవకాశం ఉంటుంది. సంతానం వల్ల కావచ్చు, మొండిగా వ్యవహరించడం, అలానే శని ఆ షష్ఠ స్థానంలో శత్రు రుణ వివాదాలు పెరిగే అవకాశం ఉంటుంది. రుణం అనేటువంటిది పెరిగే అవకాశం ఉంది. శత్రువు క్షయమయ్యే అవకాశం ఉంటుంది. అలానే శుక్రుడు కూడా 6లో ఉన్నాడు. నూతనమైనటువంటి కార్యక్రమాలు చేపట్టే అవకాశం ఉంటుంది. అలానే ఈ యొక్క బుధుడు కూడా మీకు సప్తమస్థాన సంచారం చేస్తున్నాడు. షష్టం నుంచి, షష్టంలో ఉన్నంతకాలం మీ బుద్ధి కుశలత ద్వారా మీరు కొన్ని సమస్యలు పరిష్కరించుకుంటారు. తద్వారా మీకు విజయం సాధించే అవకాశం ఉంటుంది. అలానే బుధుడు మీకు తర్వాత అష్టమ స్థానం సంచారం చేస్తున్నాడు. అష్టమ స్థానం సంచారం చేసేది చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది. ఎక్కువ మోతాదులో భోజనం కానీ ఏదైనా తీసుకోవటం జరుగుతుంది. తద్వారా ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. అలానే గురువు మీకు భాగ్యస్థానం సంచారం చేస్తున్నారు. తదేకంగా పితృయజ్ఞాలు కానీ, దేవయజ్ఞం కానీ, యజ్ఞాది కర్తవులు కానీ, వ్రతాధిక నియమాలు కానీ బాగా యోగించే అవకాశం ఉంటుంది. దైవానుగ్రహం బాగా ఉందని చెప్పచ్చు. గురువు యొక్క భాగ్యస్థానంలో సంచారం చేస్తూ శని యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది. అలానే రావాల్సిన ధనం కానీ, నష్టమైన ధనం కానీ తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది. అలానే ఈ యొక్క శని కూడా తృతీయ స్థానం ముందు సంచారం యొక్క దృష్టి పెట్టడం వల్ల
రవి మీద కొంత ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది, అపఖ్యాతి పాలయ్యే అవకాశం ఉంటుంది. తండ్రికి అనారోగ్యం కొంచెం సూచించుకునే అవకాశం, జాగ్రత్తగా చూసుకోవడం మంచిది. అలానే ఈ యొక్క గురువు కూడా వీరికి దశమస్థాన సంచారం చేస్తున్నాడు. ఈ యొక్క కుజుడు దశమస్థాన సంచారం కాబట్టి వృత్తి వ్యాపారాల్లో కానీ ఉద్యోగంలో కానీ కొంత ఒత్తిడి ఏర్పడే అవకాశం ఉంటుంది. ఎంత కూడా ఒత్తిడి తగిలినా కూడా కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. నిజాన్ని మాట్లాడితే ఒప్పుకోరు, అబద్ధాన్ని ఒప్పుకునే పరిస్థితి ఉంటుంది వృత్తిలో కూడా. కాబట్టి ఇలా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం సూచిస్తుంది. కుజుడు ఈ యొక్క దశమక్షేత్రంలో ఉండడం వల్ల, కేతు ఏకాదశిలో ఉండడం వల్ల ముఖ్యంగా పెద్దల నుంచి గౌరవ మర్యాదలు మన్ననలు పొందడం, అలానే మీ ఖ్యాతి కొన్ని విధాలుగా నేర్పరిగా కొంతమంది కీర్తించడం లాంటి జరిగే అవకాశం ఉంటుంది. అలాగే కేతు 11 ఉండటం వల్ల దీర్ఘమైన వ్యాధులు బాధలు నిలిగిపోయే అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా తులారాశి వారికి యోగప్రదంగా ఉంది. ముఖ్యంగా బుధుడు ఎప్పుడైతే 23వ తారీఖు నుంచి అష్టమస్థానం సంచారం చేస్తాడో ఇంకా దివ్యంగా ఉంటుంది. అప్పటి కూడా ఒక మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. 50% బాగుంటుంది, మరో 50% బాగుండదు. ఈ విధంగా సింహరాశి వారికి, ఈ యొక్క తులారాశి వారికి ఈ విధంగా ఉందని ఈ యొక్క మాస ఫలితాలు. ఇంకా మరికొన్ని మంచి ఫలితాలు పొందడానికి సింహరాశి వారు గ్రామదేవతారాధన, చండీ సప్తతి పారాయణం, దుర్గాస్తుతి, అలానే విష్ణు సహస్రనామ పారాయణం, సుబ్రహ్మణ్య క్షేత్ర దర్శనము, సుబ్రహ్మణ్యారాధన, మంగళవారం రోజు సుబ్రహ్మణ్య స్వామి ప్రీతికై ఏదైనా కార్యక్రమం చేసుకోవటం, లేదా ప్రతి ఆదివారం రోజున దగ్గరలో ఉంటే గ్రామదేవత దర్శనం చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి ఈ యొక్క తులారాశి వారికి.